ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలోనైనా సరే రోజులు గడిచినా కొద్దీ సర్కారోళ్ళు ఏం చేసిర్రు ఏం ఎగరబెట్టిర్రు అని అడుగుడు చాలా అవుతుంది. అన్నిటికీ మించి ప్రాజెక్టుల కాడనే జవడం గట్టిగా అవుతుంటుంది. ఇట్లనే తెలంగాణలో కూడా సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు తొలుత సంధి లడాయి నడుస్తూనే ఉన్నది. అందులో సీఎం సార్ సొంత జిల్లాన నీళ్ల పోరాటం జోరుగైతుంది. అందుకే 2 రోజులైతే ఏమాయా అని పెద్దసారే అన్ని పక్కకు పెట్టి పోయిండు. ఇక చూడుర్రి శుక్రవారం ఏమేమి నడిచిందో. బేత్తారం నాడు బండెక్కి గాలి మోటార్ ఎక్కి పాలమూరు ప్రాజెక్టులన్నీ తిరిగి చూసిన సీఎం సారు శుక్రవారం కూడా పొద్దుగాలి సంధ్య అందరిని ఉరుకులు పరుగులు పెట్టించిండు. ఎగసి పార్టీ వాళ్ళు పంచాది గట్టిగా పెడుతున్నది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీదనే కాబట్టి సారు శుక్రవారం అంతా దాని మీదనే కూకున్నాడు. కరివేన కుమ్మెర వత్యం అన్ని పంపవుదుల కాడికి పోయి వచ్చిండు. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు పాలమూరు జిల్లా మంత్రులు అందరు సారెంటనే ఉన్నారు. ఇక 2 దినాలు పెదవంతులు అంతా కలిసి తిరిగి పనులన్నీ ఎట్టెట నడుస్తానాయి అనేది చూసినాక మైకుల ముంగటికి వచ్చిండ్రు. ఇక చూడరి సీఎం సార్ ఏమన్నాడు. కల్వకుర్తి గాని భీమా గాని నెట్టంపాడు గాని కోయిల్ సాగర్ గాని ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవుడెరుకు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. భూసేకరణ చెయ్యకుండానే ప్రాజెక్టులు పూర్తయితాయని చంద్రశేఖరరావు గారు ఎట్లా భావించిందని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఉన్నా పంపులు లిఫ్టులు 1000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుడు అందులో నుంచి నగదు కొట్టేసు. ఇక ప్రాజెక్టుల కాడికి పాదయాత్ర చేస్తాం అన్నారు కదా పాలమూరు కారు పార్టీ లీడర్లు. గా ముచ్చట మీద ఏమన్నాడో చూడండి ముఖ్యమంత్రి. తిన్నది అరగనని అరుగుతుంది, తిరగండి, నడవండి. చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయి. కాశీ వరకు నడవండి, ఇంకా మంచిది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. మీరు పాపాలు చేసుడే కాదు, ఆయన చేస్తుంటే చూసుడు కూడా మీరు చేసిన మహాపాపం. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బానే ఉంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే అప్పులకు కిస్తీలు కట్టనికినే పోతున్నాయి పైసలన్నీ అన్నట్టు మాట్లాడిండు సారు. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు. ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పనులకి 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. అటు జడ్చర్లలో పెట్టిన పెద్ద మీటింగ్ లో కూడా ఉడుకుడుకు ముచ్చట్లే నడిచినాయి. ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా ఇవాళ మనకు పనులు అవుతున్నాయి, నిధులు విడుదల అవుతున్నాయి. ఇంతకుముందే ఎండమైండు అనిరుద్ధ్ చెప్పినట్టు జైలు కట్టాలని వాళ్ళు అనుకుంటే మా పిల్లలు చదువుకొని ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై దేశాన్ని ఏలాలని IIITతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవాళ మన జిల్లాకు మంజూరు తెచ్చుకున్నాం. అటు సెంటర్ వాళ్ళను కూడా ఆయమన్నట్టే ఆర్చుకున్నాడు. గింజలు కొనమంటే కొంటలేరు, ఎవరిని ఎత్తిన పోయాలి చెప్పుర్రు అన్నట్టు కోపానికి వచ్చిండు. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి ముచ్చట్ల మీద గులాబీ లీడర్లు కూడా మరలబడతాండ్రు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పడావు పడేసింది మీరంటే మీరే అనుకుంటారు 2 దిక్కుల లీడర్లు. 2 వద్దులు అన్ని తీర్ల తిరిగి చూసిన పెద్దసారు ఆఖరికి ఏగస్ పార్టీ వాళ్ళకే సూచి పెట్టిండు. అయితే అట్లిట్లా పనుల రూబడి పెంచి టైంకు ప్రాజెక్టులన్నీ పురాగా ఒడగొట్టి నీళ్ళైతే దునికిస్తాం అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు సారు. మరి ఇక వచ్చే ఎలక్షన్ల నాటికన్నా పాలమూరు ప్రాజెక్టుల పనులన్నీ ఓ కొసెల్లుతాయో లేదో చూడాలి. మొలకలు నాటాలి, నీళ్లు పోయాలి, చెత్త పారేయొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు, గాలి గలీజ్ చెయ్యొద్దు, గత్తర చెయ్యొద్దు అని చాలా మంది చాలా తీర్లనే చెప్తుంటారు. కానీ నిన్ను అలా చెప్తే ఈనేటోళ్ళు ఉన్నారా? చెత్త వేయొద్దు అని బోర్డు పెట్టిన కాడనే పని కట్టుకొని చెత్త వారేస్తుంటారు. ఎట్లా పడితే అట్లా చెట్లు కొడుతుంటారు, ప్రకృతిని నాశనం చేస్తుంటారు అన్నట్టు. ప్రకృతి అంటే యాదికొచ్చింది. ఈసారి పర్యావరణ దినం ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి చూసేద్దాం. కుయ్య కుయ్య మొత్తుకునే బుగ్గ కార్లు లేవు, వెనక మర్ర తూపాకులు పట్టుకున్న కమాండోలు లేరు. సైకిల్ పార్టీ అధ్యక్షుడు సీఎం బాబు సారు సైకిల్ ఎక్కి యమ చక్కర్లు కొట్టిండు. పోన్రే 76 ఏండ్ల ఈడలో కూడా సారు జోరు చూపించిండు. విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ కాడ నుంచి నోవాటెల్ హోటల్ దాకా మొత్తం 5.5 కిలోమీటర్లు 20 నిమిషాలలోనే దొక్కిండు. ఓ దిక్కు ఎండ దాబాయించి కొట్టినా సరే సారు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు రయ్యపోయిండు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు బండెక్కి తిరిగి గాలి కాలుష్యం చేయొద్దని సారు నిర్ణయం చేసుకున్నాడు. అందుకే గిట్లా సైకిల్ ఎక్కి తిరిగిండు.
ప్రకృతిని కాపాడుకోవాలి, చెట్లు పెంచాలి, సుక్క సుక్క నీళ్లు ఒడిసి పట్టుకోవాలి అన్నట్టు ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. అది కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాం. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ. హాస్టల్లో ఉత్పత్తి చేసే వేస్ట్ కానీ, కాలేజీలో ఉత్పత్తి చేసే వచ్చే వేస్ట్ కానీ ఇవన్నీ కూడా 3 రకాలుగా కన్వర్ట్ చేయాలి. ఫుడ్ లాంటి వేస్ట్ వెట్టంతా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా కాంపోస్ట్గా తయారు చేసి చెట్లకు వాడుకోవాలి. ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఎన్టీఆర్ జిల్లా మూలపాడులున్న సీతాకోక చిలుకల పార్కుకు పోయిండు. పొలగాన్లతో కలిసి విత్తనాల బంతులు తయారు చేసిండు. ఈ నెల 15వ తారీఖు దాకా ఏం తక్క 2.5 కోట్ల దాకా విత్తనాల బంతులను తయారు చేయాలని పెట్టుకున్నారట. తయారు చేసిన సీడ్ బాల్స్ను గుట్టల పోంటి, బండల పోంటి ఆడిని నీడిని చల్లుతారట. అట్లా చెట్లు పెంచే ఎగురం చేస్తుండ్రు అన్నట్టు. ఇటు తెలంగాణలో సుత లీడర్లంతా మొలకలు బాతిండ్రు, నీళ్లు పోసిండ్రు, ప్రకృతిని కాపాడుకోవాలి అన్నట్టు చెప్పిండ్రు. అయితే ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఎవరి చేతుల్లోనో లేదు, మన చేతుల్నే ఉన్నది. నా ఇల్లు మంచిగుంటే చాలు, పక్కపోయింటే ఏమనగానే అనుకుంటారు కొంతమంది. అందుకే మన ఏళ్ళతోని మన కంట్లోనే పొడుచుకున్నట్టు అవుతుంది. గా ఢిల్లీ అసొంటి పట్టణాలల్లో పీల్చుకొని ఇంకా మంచి గాలి దొరుకుతలేదు. ఇప్పటికన్నా మనుషులు మారకపోతే పోయే కాలం దగ్గర పడ్డట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు. బేస్తారము టీవీలలోనే చూసిన కానీ పొద్దుగల ఆఫీస్కి వస్తుంటే కళ్ళారా చూసిన. అదే మైత్రివనం కాడ బిల్డింగ్ మొత్తం అగ్గిపాలయ్యింది, బుగ్గి అయ్యింది. నాకైతే అయ్యో దేవుడా అని అనిపించింది. మరిగా పట్నం నడిబొడ్డున గంతగానం మంటలు లేచి ఆస్తులన్నీ తగలబడ్డాయంటే చిన్న ముచ్చట కాదు కదా. అందుకే ఏమైంది ఎట్లయింది అని గట్టిని కార్వాయి చేస్తుర్రట ఆఫీసర్లు. ఎప్పుడు చూసినా వచ్చిపోయే బండ్లతోని కిటకిటలాడే మైత్రివనం శివరాత్రల గంతెత్తున మంటలు లేచటాలకు ఓ కొడుకో అనుకున్నారు పట్నం పబ్లిక్. బేస్తారం అన్ని దిక్కుల గదే ముచ్చట నడిచింది. ఇంకా నయ్యం దేవుని పుణ్యాన ఎవరికేం కాలేదు. అయితే పట్నం నడిబొడ్డునున్న బిల్డింగ్ల గట్టెట్టు అయ్యింది. అసలు మంటలు ఎట్లా అంటుకున్నాయి, ఏం కథ అనేది తెలుసుకునే పనిన పడ్డారట ఇప్పుడు ఆఫీసర్లు. హైడ్రా పెద్దసారు రంగనాథు తత్తిమ ఆఫీసర్లు పొద్దుగాలినే బండి కట్టుకొని మైత్రివనం శివరాత్రకు పోయిండ్రు. గా మంటలు అంటుకున్న బిల్డింగ్ పక్కపోయించే ఉన్న మెస్సులకు పోయిండ్రు. మెస్సుల వంటలు వండే జాగలకేంచే నిప్పు రవ్వలు ఎగిరి పడతా ఉంటాయని కొంతమంది మాట్లాడరు కదా. అవో దాని మీద కూడా అన్ని తీర్ల చెకింగ్లు చేసిండ్రు. అయితే అసలు అగ్గి అంటుకున్నది ఎట్లా ఏం కథ అనేది పురాగా తేలలేదు. ఇంకా కరెంటు తీగలు సుర్రుమన్నాయా లేకపోతే మెస్సులకేంచి మంటలు వచ్చినాయా అనేది పక్కాగా తేలుతారట. ఇక పట్నంలో తాపకో కాడ మంటలు లేస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లే కాలిపోతున్నాయి. మొన్నగా పాత బస్తీలనైతే పానాలే పోయినాయి. అందుకే ఇప్పటికన్నా ఆఫీసర్లు జర గట్టిగా నజరేయాలి, బిల్డింగ్లలో మంటలు ఆర్పే సౌలతులు అన్ని పర్మిషన్లు చెకింగ్లు చేయాలి అని కోరుకుంటారు పట్నం పబ్లిక్. మా పెద్దమ్మోళ్ళు పట్నం వచ్చి 10 ఏండ్లు కిరాయి ఇంట్లోనే వండుకుంటా ఈ నడుమనే సొంత ఇల్లు కొన్నారు. పట్నంలో సొంత ఇల్లు కొనాలే, ఊళ్ళో తలెత్తుకోవాలి అని ఇంటిల్లాదులు కన్నమ్మ తిప్పలు పడ్డారు. అయినా కూడా పెరిగిన ఖర్చులు రయాలు జయంగా ఇన్నేళ్లకు ఆ కల తీరింది. అవును, ఇలాంటి యాదికొచ్చింది. తెలంగాణలో భూమి జాగల ధరలు పెరిగినాయట. పాండ్రిగా ముచ్చటేందో అరుచుకుని వద్దాం. తెలంగాణలో భూముల ధరలు పెరిగినాయిలో. వ్యవసాయ భూముల ధరలు 50% నుంచి 100% పెరిగితే అదే అపార్ట్మెంట్ల ధరలు 10% నుంచి 20% పెరిగినాయి. ఇన్నొద్దులు పెరగాయి అనుకున్నారు కానీ ఆఖరికి సవరణ పేరుతో పెంచేసింది సర్కారు. నెరి ఔటర్ రింగ్ రోడ్డు ఐటీ కంపెనీలు ఉన్న జాగాలను అయితే అమాంతం పెరిగినాయి. ఇక పల్లెల పొంటి ఉండే భూముల ధర ఎకరానికి 1,75,000 ఉంటే దాన్ని 2,70,000 చేసిర్రు. ఇటు పట్నంలో పెంచిన ధరలలో కోకాపేట, కొంగరకాలను, రాయదుర్గం, ఆఫీస్పేట, నాగోలు ఈ జాగాలు ముంగట ఉన్నాయి. కోకాపేటలో ఎకరం ధర 30 లక్షలకించి 60 లక్షలు పెరిగితే కొంగరకాలంలో 15 లక్షలకించి 30 లక్షలకు పెరిగింది. బుద్వేల 5.5 కోట్లకించి 8.5 కోట్లకు చేరితే ఆఫీస్పేటలో 11 కోట్లకించి 18 కోట్లు. ఇక రాయదుర్గంలో 9 కోట్లకించి 15 కోట్లు అయితే నాగోల 11 కోట్లకించి 20 కోట్లు. ఇవన్నీ సర్కారు ధరలే. బయట మార్కెట్లో బొచ్చడు రేటు. అంతేకాదు నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ గిట్ల రాష్ట్రంలో ఎక్కడ చూసినా సుత భూముల తావులం బట్టి 50% నుంచి 100% పెంచిర్రు. అటు పెంచిన ధరలకు ఇప్పటికే స్టాంపులు, కాగితాలు, కమ్మలు అన్ని తయారైనాయి. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ పెంచిన ధరలు చేయంగా ఇప్పటిదాకా వస్తున్న ఆమ్దానుతో పాటు ఇంకో 1,400 కోట్ల రూపాయలు సర్కార్కి ఎక్కువ వస్తుందట. అట్లనే కొత్త రిజిస్ట్రేషన్లు ఇప్పటిదాకా స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తులు అన్ని కూడా కొత్త ధరలతోనే నడుస్తాయి. మొత్తానికి హైదరాబాద్ పట్టణంలో పెరిగిన ధరలు ఓ
రకంగా ఉంటే మిగతా జిల్లాల పొంచి ఓ రకంగా ఉండబోతున్నాయి. మరి పెంచిన ధరలు చేయంగా రిజిస్ట్రేషన్ల రువ్వడి ఎట్లెట్టుంటుందో ఏమో చూడాలిగా. అదేందో ఏమో కానీ ఏడికన్నా దేవుని కాడికి పోదాము, పని మీద ఓ ఊరికి పోదాము అని అడిగితే ఆ పని ఉన్నది, లీవ్ దొరుకుతలేదు, పని పాట లేదనుకుంటున్నావా అన్నట్టు మాట్లాడుతుంటారు చాలా మంది. అదే గోవాకు పోదామా అని అడిగి చూడుర్రి, బస్తాలు సర్దుకొని పోదాం అని అంటుంటారు చాలా మంది. మరి ఇక గంతగానం కమాలు ఉన్నదట అక్కడ గోవా సల్లగుండా. సరే దాని ముచ్చట అట్లా ఉండనివ్వరు కానీ ఇగో ఒక్కసారి గీ ముచ్చట చూడుర్రి. చుక్క రేట్లు తక్కువని చూడదగ్గ బీచ్లు ఉంటాయని మనోళ్ళు అంటే చాలు గోవాకు ఉరుకుతుంటారు. ఏ మాట కా మాట అందరికంటే ఎక్కువ మనోళ్ళ గిరాకీ ఎక్కువ ఉంటుంది అక్కడ. అయితే ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే ఇప్పటి సంది అందమైన బీచ్ల కొరకు ఏకు బీచ్ హోటళ్ల కొరకు గోవాకే పోయే అవసరం లేదట. మన దగ్గర కూడా అచ్చం గోవా బీచ్ల తీరుగా చేస్తానరట. ఏపీలో ఉన్న బీచ్లను అచ్చం గోవా తీరుగా చేసేందుకు సర్కారు వాళ్ళు అన్ని తీర్ల తయారైతాండ్రు. తొలుత విశాఖపట్నం బీచ్లల్లా బాపట్ల దగ్గరున్న సూర్యలంక బీచ్ల సముద్రం ఒడ్డున అన్ని తీర్ల సవలతులు చేస్తానరట. అచ్చం గోవాలో ఉన్నట్టే బీచ్ పక్కపోంచే ఉండే గుడిసెల సోంటి హోటళ్లలో ఊకొని తినొచ్చట, తాగొచ్చట, తిన్నది అరిగిందాకి ఎగురొచ్చట. అయినా మనోళ్ళ పైసలన్నీగా గోవాకు పోవుడేంది, మనకన్నే సముద్రం ఉన్నది, ఇక్కడనే గోవా తిరిగి చేస్తే మన ఆమ్దాని మనకే ఉంటది కదా అని ఆలోచనలు చేస్తున్నారట. అయితే గోవా తీరుగా మన దగ్గర బీచ్లల్లా తాగుడు తినుడు నడిజాము రాత్రి దాకా నడవదు. పొద్దుగాల 10 నుంచి మాపటి 8 దాకానే పర్మిషన్లు ఇస్తారట. ఏమైనా అమరావతికి ఏంచి హైదరాబాద్కి ఏంచి మాపటీలు బస్సు ఎక్కితే 15 గంటలు పానసరం పడుకుంటూ పోవాలి గోవాకు పోవాలంటే. మన దగ్గర సముద్రం లేదా, బీచులు లేవా, బండి ఎక్కితే 4 గంటలలో బాపట్లలో దిగుతాం అనుకుంటారట పబ్లిక్. కానీ తాగుడు తినుడు పెడితే లొల్లులు కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది. అందుకే పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా పెట్టాలి అని కోరుకుంటారట ఇంగితమైంది. ఎండాకాలంలో ఈ 2 నెలలు జర్రంత నిమ్మలమైనట్టుర్రు. అప్పుడే మళ్ళా యూరియా కష్టాలు చాలైన ఊర్ల పొంటి రైతులకు. పొద్దంతా లైన్లు కట్టినా యూరియా కట్టలు దొరుకుతలేవని లొల్లులు చేస్తే యాప్ను పట్టుకొచ్చిర్రు. ఇప్పుడు ఆ యాప్తోని కూడా తీపలే అవుతుంది బస్తాలు బుకింగ్ చేసుకునే తందుకు. మరి చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా. చిగురు కాదు, సిగ్నల్ కొరకు తిప్పలన్నీ అవు ఇనేతందుకు ఇచ్చంత్రంగా ఉన్న బరాబర్ వాజీబే నేను చెప్పేటిది. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో ఉన్న చుట్టుముట్టు ఉండేటి ఊళ్ళ రైతులకు యూరియా బస్తాలు బుకింగ్ చేసుకుందామంటే సిగ్నల్ అందక గింత కష్టం. చెట్ల కొమ్మలు ఎక్కితేనన్న సిగ్నల్ అందుతుందేమోనని ఆపచ్చిన. మరి అవ్వున్న కాడ బువ్వు ఉండదు, బువ్వున్న కాడ అవ్వుండదు అన్నట్టు బస్తాలు ఉన్న కాడ సిగ్నల్ ఉండదు, సిగ్నల్ ఉన్న కాడ బస్తాలు దొరకవు. సరిపోరు బస్తాలు ఉన్నాయట కానీ బుకింగ్ చేసుకుందానికి సిగ్నల్ దొరుకుతలేదు అనేటిది అక్కడ వాళ్ళు అంటున్న మాట. అందుకనే ఇగో ఇట సెల్ ఫోన్లు చేతుల్లో పెట్టి చెట్లెక్కిచ్చిర్రు పోరల్ని. ఏం చేస్తారు మరి, ఒక ఊరు కాదు, ఒక రైతని కాదు, కమ్మర్గా, నందిగా, మొర్రిగూడ, గుండెపల్లి చుట్టూ 10 ఊళ్ళ రైతులకు ఇదే తిప్పల. గీ బుడ్డోడిని షెట్టెక్కిచ్చి కావలుంది కింద ఒక అక్క. ఈ తమ్ముడు షెట్ల కొమ్మల నడుమ నిలబడి తిప్పల పడుతుండు సిగ్నల్ కొరకు. రాక సిగ్నల్ వస్తే బస్తాలు ఇవ్వని చూపెడుతుందట. మళ్ళా ఏదో ఉండే కదా కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు యూరియా కొరకు గుల్లెడు కష్టాలు పడాల్సి వస్తుంది పాపం రైతన్నలు. ఊర్ల పొంటి కోతులు కుక్కలతోనే పెద్ద గండముందిరా సామి అనంటే మీదంగా ఈ పులులోటి మోపైనాయి. అడవిలో ఉన్నదో లేదో తిని నీడపట్టునుండక ఊర్ల మీద పడుడు, జనాలను పరిశాన్ చేసుడు. చిన్నగా లేదు అడవి జంతువుల ఆగం అన్నట్లు ఆ పోలవరం జిల్లాను పెద్ద పులి మస్తు బుగులు కొట్టిస్తుందట. మరి అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటుర్రా లేదా అనేది అట్లా పోయి అరుచుకుని పారు. అమ్మా పెద్ద పులి, నీ కోసం అడవి అధికారులు వచ్చినారో, రెస్క్యూ టీం వాళ్ళు వచ్చినారో, ఏమన్నా అయితే సూది మందులు ఇచ్చే డాక్టర్లు వచ్చినారో, ఆఖరికి నీ జాడ దొరకబడటానికి మంచి కెమెరామ్యాన్లు కింద వచ్చినారో, ఒక్క పాలి కనబడమ్మా పెద్ద పులి అని అధికారుల పటాలమంతా దిగి జల్లడబడుతురు చూడు. ఇగో ఇక్కడేగా పులి తిరుగుతున్న తావు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగపాలెం కొండపైన అడ్డేసిన పెద్ద పులి ఆడికెంచి డీరావి లంకకు వచ్చి పసులను పోతం పెట్టింది. ఇక చూడు రే ఎన్ని ఆవులు చచ్చిపోయినాయో పులిదాడిలా. 2 రోజులలోనే 16 పసులను కథం చేసింది. సీన్ కట్ చేస్తే లక్షలు విలువ చేసే మూగ జీవాల పానాలు పోయినాయి. దీంతో జనం అడవి అధికారులకు ముచ్చడెరక చేస్తే వాళ్ళు జట్న రంగంలో దిగిర్రు.
బెంగళూరుకెంచి థర్మల్ డ్రోన్ పెట్టి దోలాడే టీం వాళ్ళనే కాకుండా 150 మంది అనుమాన టీము శ్రీశైలం ర్యాపిడ్ ఫోర్స్ ఇంకా అడవి శాఖలు అంతా కూడి దోలాడే పని ముంగటేసుకుర్రు. అయితే పులిమెడలున్న రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా పట్టుకోవాలని చూస్తున్నారు కానీ అది ఎంతకు చిక్తలేదు. పులి తిరుగుతుందన్న బూగులతోని గండిపోషమ్మ గుడికి పోయే తొవ్వగిన బంద్ చేసినట. దీంతో పాపికొండలకు వచ్చే టూరిస్టుల సంఖ్య గిన మస్తు పడిపోయింది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష మేడం వచ్చింది. పులిని పట్టుకోవడానికి అధికారులు గట్టిగా దండలాడుతున్నారు. జనం ఎవ్వరు బూగులు పడద్దు, అట్టొట్టిగా బయటికి పోకురని ధైర్యం చెప్పింది. ఏదేమైనా మత్తు సూదిచ్చి పట్టుకుంటాం, పులి బుగులు పోగొడతాం అని ధైర్యం ఇస్తున్నారు అధికారులు. మరి ఇక ఎట్లా పట్టుకుంటారో ఎప్పుడు పట్టుకుంటారో చూడాలిగా. వామ్మో ఏం బడి ఫీజులు రా నాయన, ఏలడంత లేనోనికి కూడా వేలల ఫీజులు, బడిపోరల ఫీజులు చూస్తే బుగులు పట్టుకున్నది అమ్మ నాయనలకు. అవు తక్కువ ఉన్నాయా ఏమన్నా ప్రైవేట్ బళ్ళల ఫీజులు? ఎల్కేజీ పోరనికి 50,000 ఫీజు. మరి అగు గంతగానం ఫీజులు కట్టలేకనే ఇగో గీ నిర్ణయం చేసిర్రు ఒక ఊరి పబ్లిక్. బడిగంట మోగేతందుకు ఇంకో వారం టైం ఉండగానే బలహీకరణ చేసిరు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి అనేటి ఊరోళ్ళు. మన డిఎండి యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వసతులు అందుబాటులో ఉన్నందున గ్రామ సభ కింది నిర్ణయాలను ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బాలుడు మరియు బాలికను తప్పనిసరిగా మన ఊరి ప్రభుత్వ పాఠశాల డిఎండి యూపీఎస్ లోనే చేర్పించాలి. ప్రైవేట్ విద్యా సంస్థలను, దానికి సంబంధించిన బస్సులను, ఆటోలను మరియు వ్యాన్లను మన గ్రామ పంచాయతీ పరిధిలోకి రాకుండా గ్రామస్తులందరం స్వచ్ఛందంగా ఏకగ్రీవంగా బహిష్కరణ ప్రకటిస్తున్నాము. ప్రైవేట్ బళ్ళకు పొల్లగాలను పంపొద్దు, సర్కారు బళ్ళనే చదివియాలని తీర్మానం చేసిరు ఊరోళ్ళంతా కూర్చొని. ప్రైవేట్ బళ్ళు వద్దు, సర్కారు బళ్ళే ముద్దు అని కండిషన్లు పెట్టిరు. సర్కారు బళ్ళనే చదివియాలి, ప్రైవేట్ బళ్ళకు దోలొద్దు, ప్రైవేట్ బళ్ళ బస్సులు ఆటోలు ఊళ్ళకు రావద్దు, వస్తే అడ్డం తిరగాలని తీర్మానం చేసిరు అన్నట్టు. అంతేకాదు కాదని ఎవరన్నా పోరల్ని ప్రైవేట్ బళ్ళకు పంపిస్తే దండగా పోడైతే పక్కనట. కాదా మరి ఏలేడంతా లేనోని కూడా వేలకు ఫీజులు. అదిగాక కొత్త డ్రెస్, కొత్త బ్యాగు, కొత్త చెప్పులు, కొత్త బూట్లు, కొత్త సాక్సులు, కొత్త బెల్ట్, కొత్త టై, కొత్త ఒయ్యిలు, కొత్త కంపాక్స్, కొత్త టిఫిన్ బాక్స్ అన్ని కొత్తయే కొనాలనాయే. అట్టని బయట కొనుక్కుంటామంటే కుదరదుల్లో, వాళ్ళ బయలునే కొనాలి, వాళ్ళు చెప్పిన ధరే కట్టియాలి పక్క. ఇక అసలు కదంతా రానుపోని ఛార్జీల కాడ. ప్రైవేట్ ఆటోలలో పంపిస్తామంటే ఊకునేది లేదు, అమ్మ నాయనలు వచ్చి దించిపోతామంటే పర్మిషన్ లేదు. బడి బస్సులలోనే రావాలి బాజాబ్తా. దాని ఫీజు బడి ఫీజు కంటే ఇంకింత ఎక్కువనే ఉంటది. మళ్ళా అగో గా ఖర్చుల కేకలేకనే గీ ఉపాయం చేసిరు కావచ్చు మరి ఊరోళ్ళు. అనొద్దు గాని చదువుల బిజినెస్ 6 నెలల చదువులు 60,000 ఫీజులు అన్నట్టు బంబాడుగా నడుస్తుంది పోండ్రి. ఏమో చూడాలే. తీర్మానం అయితే గట్టిగానే ఉన్నది కానీ ఈ తీర్మానం మీద కట్టుబడి ఉండేటోళ్ళు ఎంతమంది, పోరలను సర్కారు బళ్ళకే దోలిచ్చేటోళ్ళు ఎంతమంది అనేటిదిగా రేపు చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.